తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. పాలక మండలిలో 62 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్ట్ కార్మికుల జీతాల చెల్లింపు విధానాలపై చర్చించనున్నారు. అలాగే కుమారధార, పసుపుధార మధ్య వంతెన నిర్మాణంపై చర్చించనున్నారు. టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. సో ఎజెండాలో ఎలాంటి అంశాలపై ప్రస్తావించనున్నారు? మొత్తం మీద మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఏదైతే ఉదయం 11 గంటలకి అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 60 అజెండా అంశాలపై చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టేబుల్ అజెండాగా మరో 10 అంశాలపై కూడా ఇది ఈ బోర్డు సమావేశంలో ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులకు సంబంధించి విద్యా సంస్థల్లో విధంగా సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు దాతలు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలలో మార్పులు చేర్పులు చేసే విధంగా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా దాతలకి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రివిలేజ్ కంటే ఏ రోజు కన్నా అంటే వాళ్ళ దర్శనాలకు సంబంధించి కావచ్చు, గదులకు సంబంధించి కేటాయించే దాని గురించి వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు కల్పించే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒంటిమిట్టలో ప్రధానంగా ఏదైతే 100 పడక గదుల ఒక గెస్ట్ సంబంధించి ఏర్పాటు సంబంధించి దాన్ని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి 2వ సూత్రానికి సంబంధించి కూడా కొన్ని నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి అలుకుని ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్వామివారి దానికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కూడా కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగస్తులకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలకు సంబంధించి ఒక కమిటీని నిర్వహించి సిఫార్సు వరకు వారి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు క్వాలిటీ కాస్ట్ కింద చిన్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ జీతాలు ఎంత 10 నుంచి 15,000 వరకు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధించి కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కుమారధార, పసుపుధార మధ్య దర్శనానికి సంబంధించినటువంటి రోడ్డుని నిర్మాణానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇదే కాకుండా మధ్యప్రదేశ్ నిర్మాణాలకు సంబంధించి టీటీడీ కొన్ని నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజువల్స్ విభాగంలో సిబ్బంది సెలవు కొరత నేపథ్యంలో దానికి సంబంధించి సిబ్బందిని కొత్తగా నియమించేందుకు దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుని తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్వి మ్యూజియం సంబంధించి అంటే ఇప్పటికే సుమారు గత 3 ఏళ్ల నుంచి పనులు జరుగుతున్నప్పటికీ ఎస్వి మ్యూజియం ఇప్పటికే ఓపెనింగ్ దొరకలేదు. ఈసారి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏదైతే ఈ ఎస్వి మ్యూజియాన్ని ఓపెన్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి నిధులన్నీ పూర్తిగా విడుదల చేసి మొత్తం ప్రవేశపెట్టినట్టు చేసి దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా టీబీసీ, ఏపీసీ అంటే సామాన్య భక్తులకు ఇచ్చేటువంటి పెద్ద గదులకు సంబంధించి 100 రూపాయల గదులు ఉంటాలో 100 రూపాయల గదులకు సంబంధించి చాలా రూపాయలతో అవన్నీ కొట్టివేసి కొత్తగా డోనర్లకి ఆ పిల్లలను కేటాయించి కొత్త నిర్మాణాలు చేపట్టే విధంగా దానికి సంబంధించి కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు వేద పారాయణదారులకు సంబంధించి అంటే వేద పారాయణదారులు పండితులకి మాత్రమే ప్రాధాన్యత కల్పించే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు చూస్తుంది. ముఖ్యంగా హిందూ పరిస్థితికి సంబంధించి కళాకారుల వేతనాలు కూడా సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టు చూసి ఏమైనప్పటికీ ఈరోజు రైట్. థ్యాంక్ యూ సునీల్.